everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా? నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్? డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్? నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇప్పుడు లేవు, లేదంటే ఆలస్యం అవుతుంది. ఇప్పుడే లేకపోతే ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ప్లీజ్ వేకప్ నౌ అదర్వైజ్ యూ విల్ బి లేట్. Please wake up now, otherwise you will be late. Okay, see the next one. ఈ రోజు ఇల్లు శుభ్రం చేయడంలో నాకు సహాయం చేస్తావా? ఈ రోజు ఇల్లు శుభ్రం చేయడంలో నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కెన్ యూ హెల్ప్ మీ క్లీన్ ద హౌస్ టుడే? కెన్ యూ హెల్ప్ మీ క్లీన్ ద హౌస్ టుడే? ఈ రోజు ఇల్లు క్లీన్ చేసే సమయంలో నాకు హెల్ప్ చేస్తావా? ఓకే, సి ద నెక్స్ట్ వన్. అందరికీ అల్పాహారం నేను ఇప్పటికే సిద్ధం చేశాను. అందరికీ బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పటికే రెడీ చేసేసాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. దయచేసి నీ బట్టలు వాషింగ్ మెషిన్లో వేయు. దయచేసి నీ బట్టలను వాషింగ్ మెషిన్లో వేయు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ పుట్ యువర్ క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మిషన్. ప్లీజ్ పుట్ యువర్ క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మిషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ వస్తువులను గది అంతా చెల్లా చెదురుగా వేయవద్దు. నీ వస్తువులను గదంతా చల్లా చెదురు వేయొద్దు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ లీవ్ యువర్ థింగ్స్ ఆల్ ఓవర్ ద రూమ్. డోంట్ లీవ్ యువర్ థింగ్స్ ఆల్ ఓవర్ ద రూమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు వెళ్లే ముందు ఫ్యాన్ ఆఫ్ చేయగలవా? నువ్వు వెళ్లే ముందు ఫ్యాన్ ఆఫ్ చేయగలవా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో కెన్ యూ స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్ బిఫోర్ యూ లీవ్? కెన్ యూ స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్ బిఫోర్ యూ లీవ్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇంట్లో ఎక్కడా నా తాళాలు కనిపించడం లేదు. ఇంట్లో ఎక్కడా కూడా నా కీస్ కనిపించడం లేదు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్ ఇన్ ద హౌస్. ఐ కాంట్ ఫైండ్ మై కీస్. నా తాళాలు ఎక్కడా కనిపించట్లేదు. ఎనీవేర్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు. సి ద నెక్స్ట్ వన్. భోజనం చల్లారక ముందే పూర్తి చేయు. భోజనం చల్లగా అవ్వకముందే నువ్వు తినేసే అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ ఫినిష్ యువర్ మీల్ బిఫోర్ ఇట్ గెట్స్ కోల్డ్. ప్లీజ్ ఫినిష్ యువర్ మీల్ బిఫోర్ ఇట్ గెట్స్ కోల్డ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ముందు తలుపుకు తాళం వేయడం మర్చిపోవద్దు. ముందు తలుపుకు తాళం వేయడం మర్చిపోవద్దు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో డోంట్ ఫర్గెట్ టు లాక్ ద ఫ్రంట్ డోర్. డోంట్ ఫర్గెట్ టు లాక్ ద ఫ్రంట్ డోర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొస్తావా? దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురాగలవా, తీసుకొస్తావా? ఓకే, సో ద నెక్స్ట్ వన్. మనమందరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం. మనమందరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో లెట్స్ సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ డిన్నర్. లెట్స్ సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ డిన్నర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. పిల్లలు హాల్లో టీవీ చూస్తున్నారు. పిల్లలు హాల్లో టీవీ చూస్తున్నారు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ద చిల్డ్రన్ ఆర్ వాచింగ్ టెలివిజన్ ఇన్ ద లివింగ్ రూమ్. ద చిల్డ్రన్ ఆర్ వాచింగ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్. పిల్లలు హాల్లో టీవీ చూస్తున్నారు. సో ద నెక్స్ట్ వన్.
వంట చేసిన తర్వాత వంటగదిని శుభ్రంగా ఉంచండి. వంట చేసిన తర్వాత వంటగదిని శుభ్రంగా ఉంచండి అంటూ ఉంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ప్లీజ్ కీప్ ద కిచెన్ క్లీన్ ఆఫ్టర్ కుకింగ్. ప్లీజ్ కీప్ ద కిచెన్ క్లీన్ ఆఫ్టర్ కుకింగ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. ఈ సాయంత్రం నేను కొన్ని కిరాణా సరుకులు కొనాలి. ఈ సాయంత్రం నేను కొన్ని కిరాణా సరుకుల్ని కొనాలి అంటూ ఉంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఐ నీడ్ టు బై సమ్ గ్రోసరీస్ దిస్ ఈవినింగ్. ఐ నీడ్ టు బై సమ్ గ్రోసరీస్ ఇన్ ద ఈవినింగ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. తరువాత అమ్మమ్మకు ఫోన్ చేయాలని నాకు గుర్తు చేస్తావా? తరువాత అమ్మమ్మకి కాల్ చేయాలని నాకు కొంచెం గుర్తు చేస్తావా అని అడుగుతూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే కెన్ యూ రిమైండ్ మీ టు కాల్ గ్రాండ్‌మా లేటర్? కెన్ యూ రిమైండ్ మీ నాకు గుర్తు చేస్తావా? టు కాల్ గ్రాండ్‌మా లేటర్ అమ్మమ్మకి కాల్ చేయాలని నాకు తర్వాత గుర్తు చేస్తావా? Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.